తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే 4 రోజులుగా కురిసిన వర్షం నుంచి బెజవాడ తేరుకోలేదు. ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉండటంతో భయాందోళనలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే 4 రోజులుగా కురిసిన వర్షం నుంచి బెజవాడ తేరుకోలేదు. ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉండటంతో భయాందోళనలో ఉన్నారు. రెడీక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం దాదాపుగా ఏర్పడింది. అది ప్రస్తుతం అల్పపీడన ప్రాంతంగాను మరికొద్ది గంటల్లోనే అల్పపీడనంగా మారుతుంది. అది క్రమేపీ బలపడి వాయుగుండంగా మారే ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఉత్తరాంధ్ర వైపు వస్తుంది. ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో వచ్చే 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి దక్షిణ కోస్తా ఉత్తరాంధ్రలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అంటే ఇప్పటికే భారీ వరదల కారణంగా అతలాకుతలమైన కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఈ ప్రభావం కూడా చాలా స్పష్టంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరో 5 రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం ఉధృతి కొనసాగే అవకాశం అయితే క్లియర్ గా ఉంది. మరికొద్ది సేపట్లోనే వాతావరణ శాఖ ఈ బులెటిన్ ను రిలీజ్ చేయబోతోంది. శ్రావణి. రైట్ రవిచంద్ర. తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే 4 రోజులుగా కురిసిన వర్షం నుంచి బెజవాడ ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉండటంతో భయాందోళనలో ఉన్నారు. పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇప్పటికే కురిసిన వర్షాలతో ఇంకా బెజవాడ వాసులు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ వాసులు కావచ్చు ఇంకా తేరుకోనేలేదు. ఇప్పుడు మళ్ళీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరి ఇప్పుడు ముందస్తుగా ఇంకా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉంది రవిచంద్ర? భారీ వర్షాలు వరదల కారణంగా ఇప్పటికే అతలాకుతలమవుతున్న తెలుగు రాష్ట్రాలపై మరో ముప్పు పొంచి ఉందని మనం భావించాలి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడింది. అది క్రమేపీ బలపడి వాయుగుండంగా మారుతుంది. అయితే వాయుగుండంగా మారిన తర్వాత దాని దిశకు సంబంధించిన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా వైపు ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. ఎక్కడైతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కారణమైన వాయుగుండం పుట్టిందో సేమ్ రీజియన్ లోనే మరో అల్పపీడనం ఏర్పడడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇది మరింత బలోపేతంగా తీరం వైపు వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. నిజంగానే అనుకున్న స్థాయి కన్నా మించి కానీ ఇది బలంగా తీరం వైపు వస్తే మాత్రం మరో 5 రోజుల నుంచి 1 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఎదురుగాలు ఉంటాయి. ఇక వీటి ప్రభావం మిగిలిన రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల కన్నా ఎక్కడైతే ఇప్పటికే ఫ్లడ్స్ కారణంగా ఎఫెక్ట్ అయిన ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఈ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఎంత వస్తే అంత మరింత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది. కానీ ఆ ప్రాంతంలో 1 సెంటీమీటర్ వర్షం పడినా కూడా ఇప్పుడున్న వరద ముంపు నుంచి కోలుకోవడానికి మరింత సమయం పడుతుంది. దీంతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు అల్పపీడనం వాయుగుండంగా మారే సమయంలో కురిసే వర్షాల కారణంగా ఫ్లాష్ ఫ్లడ్స్, మొన్నటి వాయుగుండంలో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగానే బుడమేరు పొంగడం కానీ లేకపోతే విజయవాడ లాంటి నగరాలు మునిగిపోవడం కానీ సంభవించింది.
ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ ఈ అల్పపీడనం కారణంగా ఏర్పడతాయా లేదా అనే దాని మీద మరికొంత సేపట్లో ఒక స్పష్టత వస్తుంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఒక అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతుంది. అది బలపడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రవిచంద్ర, అంటే ఎన్ని జిల్లాలపై ఈ వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలు దాదాపుగా మీకు నెల్లూరు జిల్లా వరకు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు చాలా స్పష్టమైన ప్రభావం అయితే ఉంటుంది. ఇది తీరానికి సమీపించే కొద్దీ దాని ట్రాక్ ఏర్పడిన తర్వాత ఇది వాయుగుండంగా ఏర్పడి ట్రాక్ గానే వస్తే ఖచ్చితంగా అది ఎక్కడ తీరాన్ని దాటుతుంది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. సహజంగా ఇదంతా ఋతుపవనాల విత్డ్రాయల్ సీజన్ గా చెప్తారు. ఋతుపవనాలు విత్డ్రా అయ్యే సమయంలో దాని ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలపైనే ఎక్కువగా ఉంటుంది. ఈసారి దక్షిణ కోస్తా మీద కూడా దాని ప్రభావం ఎక్కువ చూపించడం, భారీగా వర్షాలు నమోదవడం కూడా జరిగింది. ఇప్పుడు విత్డ్రాయల్ ఫేజ్ లో ఉన్న ఈ సీజన్ లో రెండోసారి వాయుగుండం ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. ఎక్కువ వర్షపాతం వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా ఉంటాయి. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.